ఐఎంఎఫ్ ఏ దేశానికైనా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటుంది ఐఎంఎఫ్ మెంబర్ కంట్రీస్కి. అయితే ఆ హెల్ప్ అనేది చాలా కండిషన్స్తో కూడుకుని ఉంటుంది. దాంతోపాటు ఆ దేశం యొక్క జీడిపి కానీ, ఆ దేశం యొక్క నేషనల్ ఇన్కమ్ ఇవన్నీ చూసి ఐఎంఎఫ్ ఆ దేశం గురించి రీపేమెంట్ కెపాసిటీ కూడా చూసుకుని బేరీజ్ వేసి అప్పులు ఇస్తూ ఉంటుంది అనమాట. జనరల్గా ఐఎంఎఫ్ అనేది టు టైడ్ అవుట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, ఆ దేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ క్రైసిస్ వచ్చినప్పుడు, ఇంకా ఇతర ఇబ్బందులు వచ్చినప్పుడు. ఉదాహరణకి 1991లో 1991లో భారతదేశానికి ఫారెక్స్ క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఐఎంఎఫ్ సహాయం చేసిందనమాట. ఇక్కడ పాకిస్తాన్ విషయానికి వస్తే $242 బిలియన్, $242 బిలియన్ అప్పుంది పాకిస్తాన్కి. గత 60 సంవత్సరాల్లో 6 డికేడ్స్లో దాదాపు 24 సార్లు ఐఎంఎఫ్ పాకిస్తాన్కి లోన్ ఇచ్చింది. ఈ పరిస్థితిలో శ్రీలంక కానీ, పాకిస్తాన్ కానీ ఐఎంఎఫ్ లాంటి వ్యవస్థల మీద, ఫ్రెండ్లీ దేశాల లోన్స్ మీదే ఆధారపడ్డాయి. డెట్ సర్వీసింగ్ అంటే తీసుకున్న లోన్లకి వడ్డీ కట్టే పరిస్థితి కూడా ప్రస్తుతం ఈ దేశాల మధ్య లేదు.